బ్రేకింగ్ న్యూస్ తారాస్థాయికి చేరిన వరంగల్ పంచాయతీని అధిష్టానం చేతిలో పెట్టారు నేతలు. ఉమ్మడి జిల్లాల నేతలతో వరుసగా సమీక్షలు ఏర్పాటు చేస్తున్నారు. నిన్న గాంధీ భవన్లో అడ్లూరి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థాగత నిర్మాణంపైనే ఇన్ఛార్జీలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అటు వరంగల్ అంశం అసలు చర్చకు రానట్టు సమాచారం. సమావేశంలో కేవలం సంస్థాగత నిర్మాణంపైనే చర్చించామని మంత్రులు చెబుతున్నారు. ఇవాళ గాంధీ భవన్లో మెదక్ జిల్లా నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తారాస్థాయికి చేరిన వరంగల్ పంచాయతీని అధిష్టానం చేతిలో పెట్టారు నేతలు. ఉమ్మడి జిల్లాల నేతలతో వరుసగా సమీక్షలు ఏర్పాటు చేస్తున్నారు. నిన్న గాంధీ భవన్లో అడ్లూరి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థాగత నిర్మాణంపైనే ఇన్ఛార్జీలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వరంగల్ అంశం అసలు చర్చకు రానట్టు సమాచారం. సమావేశంలో కేవలం సంస్థాగత నిర్మాణంపైనే చర్చించామని మంత్రులు చెప్తున్నారు. ఇవాళ గాంధీ భవన్లో మెదక్ జిల్లా నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. వరంగల్ పంచాయతీ అధిష్టానం చేతిలో పెట్టారు నేతలు. తారాస్థాయికి చేరింది అని చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లాల నేతలతో వరుసగా సమీక్షలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిన్న గాంధీ భవన్ లో అడ్లూరి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే స్థానిక సంస్థాగత నిర్మాణంపైనే ఇన్ఛార్జీలు ఫోకస్ పెట్టినట్టు కూడా సమాచారం అందుతోంది. మరోవైపు వరంగల్ అంశం అసలు చర్చకు రానట్టు సమాచారం. సమావేశంలో కేవలం సంస్థాగత నిర్మాణంపైనే చర్చించామని మంత్రులు చెప్తున్నారు. మరోవైపు గాంధీ భవన్ లో మెదక్ జిల్లా నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హేమ సిద్ధంగా ఉన్నారు. హేమ, రానున్నటువంటి స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున సంస్థాగత నిర్మాణం పైన అయితే కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే ఫస్ట్ అసలు అన్ని ఉమ్మడి జిల్లాలకు మొత్తం 10 ఉమ్మడి జిల్లాలకు రీసెంట్ గా 10 మంది ఇన్ఛార్జీలను కూడా ప్రకటించింది. ఆ ఇన్ఛార్జీలు మొత్తం సంస్థాగత నిర్మాణం పైన ఫోకస్ చేయాలి అంటూ కూడా హైకమాండ్ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగా రీసెంట్ గా గాంధీ భవన్ లో ఎప్పుడైతే పిఎస్సి మీటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ అయిందో ఆ సమయంలో ఆ పెద్ద ఎత్తున సంస్థాగత నిర్మాణం పైన ఏర్పాట్లు చేయాలి. సంస్థాగత నిర్మాణం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా స్థానిక ఎన్నికలను ఫోకస్ పెట్టి పనిచేయాలి అంటూ కూడా ఒక డెసిజన్ తీసుకుంది. ఇందులో భాగంగానే రీసెంట్ గా గాంధీ భవన్ లో వరుసగా సమీక్ష సమావేశాలను ఇన్ఛార్జీలు ఏర్పాటు చేస్తున్నారు. మొన్న హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి జగ్గారెడ్డి పెద్ద ఎత్తున ఖైరతాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా సికింద్రాబాద్ సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో అనేక అంశాల పైన కూడా చర్చించినటువంటి పరిస్థితి. ఇక అదే రోజు రంగారెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ఆధ్వర్యంలో కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో పెద్ద ఎత్తున అనేక అంశాలపైన కూడా చర్చించారు. అనంతరం నిన్న గాంధీ భవన్ లో వరంగల్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో అడ్లూరి లక్ష్మణ్ కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే వరంగల్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో భేటీ అయినటువంటి సమయంలో పెద్ద ఎత్తున అసలు ఏం జరగబోతోంది, రీసెంట్ గా జరిగినటువంటి వరంగల్ పంచాయతీ పైన ఏదైనా ఒక కొలిక్కి వచ్చేటటువంటి నిర్ణయం ఉందా, లేదంటే ఏం చేయబోతున్నారు అనే అనేక అంశాలపైన ఊహాగానాలు వినిపించినప్పటికీ కూడా
కేవలం నిన్న సంస్థాగత నిర్మాణం పైనే మాట్లాడాము అని అయితే మంత్రి బయటకు వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. సేమ్ టైం నిన్న ఈ ముఖ్య సమావేశంలో రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి సీతక్క, అదేవిధంగా కొండా సురేఖ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళిద్దరు కూడా ఉమ్మడి జిల్లాల మంత్రులుగా ఉన్నారు. అనేక అంశాలు చర్చకు వచ్చినప్పటికీ కూడా వరంగల్ పంచాయతీ పైన అయితే నిన్న డిస్కషన్ చేయనట్టుగా తెలుస్తోంది. దానికి కారణం రీసెంట్ గా వరంగల్ కి సంబంధించినటువంటి అంశం పైన నేరుగా ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే ఇన్వాల్వ్ అయ్యారు. సేమ్ టైం మీనాక్షి నటరాజన్ ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ దీనిపైన ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ కూడా ఫోకస్ పెట్టింది. సో క్రమశిక్షణ కమిటీ దీనిపైన నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఇందులో భాగంగానే నిన్న వరంగల్ కి సంబంధించినటువంటి అంశం చర్చకి రాలేదు. అండ్ ఈ రోజు మరి కాసేపట్లో గాంధీ భవన్ వేదికగా పొన్నం ప్రభాకర్ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా రీసెంట్ గా జరిగినటువంటి పటాన్చేర్ అంశాలే కానివ్వండి, అనేక అంశాలు కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే స్థానిక ఎన్నికల లోపు సంస్థాగత నిర్మాణం చేయాలి, పార్టీని ప్రభుత్వాన్ని కలుపుకుంటూ పోవాలి. ఎక్కడైతే వర్గ విభేదాలు ఉన్నాయో, అంతర్గత విభేదాలు ఉన్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టి ఎలా అయినా సరే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. రైట్ హేమ, థ్యాంక్ యూ. మొత్తంగా వరంగల్ పంచాయతీ అయితే అధిష్టానం చేతిలో పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఇవాళ గాంధీ భవన్ లో అటు మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా నేతలతో కూడా సమావేశం కాబోతున్నారు.